అతిపెద్ద సమస్య ఏంటంటే నకిలీలు. అవును. ఇప్పుడు మీరిస్తారు ఇట్లాంటిది. వెంటనే మార్కెట్‌లోకి సేమ్ ఇలాంటిది ఒక నకిలీది వచ్చేస్తది. వీటిని ఎలా గుర్తించాలి? దానికంటూ ఒక నంబర్, ఓహ్! దానికంటూ ఒక దాని వెనకాల ఒక నంబర్ ఉంటది చూడండి. ఆ! అంటే ఉంది. చూసాను. ఆ! చూసాను. చూసాను. ఆ నంబర్ ఏదైతే ఉందో అది వారికి అంతే ఇగ. ఆ! ఇగ మళ్ళీ ఎవరికీ పోదు. వారికి అలర్ట్ అయి ఉంటుందది. సో, ఓకే. నకిలీలు ఎవ్వరు అది క్రియేట్ జేసినా అసలు రాదిగది. ఆ ప్రొడక్ట్ ఎక్కడ కనబడదు నా దగ్గర తప్పించి. హ్మ్. మధ్యలో అచ్చా! ఓకే. డైమండ్స్ గూడా ఉన్నాయి చూడండి అందులో. ఆ! ఆ డైమండ్స్ పెట్టరాదు ఎవరికీ. అవును. డైమండ్స్ గూడా పెట్టరాదు. పెట్టినా ఉండవవి. ఓహో! అట్లా. సో, మీ దగ్గర తప్ప ఎక్కడ దొరకవివి. కాబట్టి ఇక నిశ్చింతగా తీసుకోవచ్చు వీటిని. ఖచ్చితంగా. వండర్‌ఫుల్. సో, గురుగారు మీరు ఎప్పటినుంచో ఇది అందరికి ఇస్తున్నారు గదా! అవును. మీరు చూసి అంటే దీనివల్ల ప్రభావితమై అత్యద్భుతమైన విజయాలు సాధించిన ఒక్కటి గురించి ఎవరి గురించి చెప్పగలరా? లైవ్‌లో మనం నెక్స్ట్ వీడియోలో లైవ్‌లోనే తీసుకొస్తా. అవునా? అవసరమైతే. ఆ! ఓకే. తప్పకుండా. ఎందుకు అంటే ఆ! ఒక తల్లి ల్యాండ్ రిలేటెడ్, ఓకే. ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్‌లతో బాధపడి ఇబ్బంది పడేటువంటి వారు హ్మ్. సుమారుగా 49, 51 అనుకుంటా ఓకే. డేస్‌లో ఆమె ల్యాండ్ అమ్ముడుపోయింది. ఓకే. సంవత్సరం మీద 6 నెలలైతుంది. 2023 ఆగస్టు నుండి గూడా ఆమె ల్యాండ్ అమ్ముడుపోవటం లేదు. ఆ! సో, హ్మ్. పేరు ఇగ వద్దులెండి. ఇవన్నీ వద్దు. పేరొద్దు. ఆ! పేరొద్దు మనకి. ఆ! హైదరాబాద్ లోకలే. ఓకే. సో, వారికి ఆ యొక్క ల్యాండ్ అమ్ముడుపోవడము, ఓకే. వారి జాతకరీత్యా వారికి బలము రావడము, ప్లస్ ఇది తీసుకోవడము చెప్తున్నా. ఇది కూడా చెప్తున్నా. అందరూ దాన్ని పొందలేరు. ఎవరైతే ఫీల్ అవుతారో, ఓకే. ఎవరైతే వారి నమ్ముతారు. జాతకరీత్యా మంచి దశ ఉంటుందో, హ్మ్. వారు మాత్రమే పొంది, దీంతో పాటుగా వారి జాతకంలో మంచి దశను ప్లస్ అయ్యి గుడ్ రిజల్ట్ వస్తుంది. హ్మ్. అది ఓకే. మాత్రం గుర్తుంచుకోండి. ఓకే. ల్యాండ్ అమ్ముడుపోయి పాపం ఆమెకు కొంత టోకెన్ అమౌంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఏదో ఉంది. అది అయిపోయిన తర్వాత మిగిలిన అమౌంట్ ఇచ్చేస్తారు. హుహు. అంతే. శుభం. శుభం. సూపర్. అయితే గురుగారు దీంట్లో లేడీస్‌కి వేరు, పురుషులకు వేరు అనేదేమన్నా ఉందా? మా మహిళామణుల కోసమే సెపరేట్ అదసలు. అచ్చా! ఇది వారు లేడీస్‌కే. ఆ! ఇంట్లో పని చేసి, చేసి, చేసి అలసిపోతారు. అవును. వారికొక ఎనర్జీ, ఒక శక్తి రావాలి అని జెప్పి వాస్తవానికి నా ఉద్దేశ్యం. ఓకే. ఇంట్లో ఆడవారు అంటేనే ఒక శక్తి. అవును. వారిని బాధపెట్టినా, వారితో ఏమైనా నెగెటివ్ వారు మాట్లాడినా గూడా మనకు మంచిది కాదు. కాదు. ఓకే. సో, ఫస్టు ఫ్రెండ్ గాని, మన తల్లి గాని, తండ్రి గాని, మన కూతురు గాని, భార్యనే. ఇట్లా చెప్తున్నాను గాదు గానీ లేదు. 100%. హ్మ్. మన భార్య ఎంత సంతోషంగా ఉంటుందో, మన ఇల్లు అంత అద్భుతమైనటువంటి వాతావరణం ఉంటుంది. అవును. కనుక వారు చేసేటువంటి ఇంట్లో పనికి, వారి ఆరోగ్య నిమిత్తము ఇది ధరించడం వల్ల గుడ్ రిజల్ట్ ఉంటుంది. ఓకే. అట్లాగే గురుగారు ఇప్పుడు దీంతో పాటు మనకు ఆల్రెడీ బంగారు నగలుంటాయి. కొందరు రుద్రాక్షలు వేసుకుంటారు. కొందరు రత్నాలు వేసుకుంటారు. వీటన్నిటిని కలిపి వేసుకోవచ్చా? అన్నిటిని కలిపి వేసుకోవచ్చును. ఆ! వారికి మన దీని పవర్ దీనికే ఉంటుంది. వారి శరీరంపై ఉన్నంత సేపు ఆ ఎనర్జీ అనేటువంటిది అట్లనే ఉంటుంది. ఇప్పుడు శ్రీ యంత్రం, అష్టలక్ష్మి యంత్రం ఇట్లాంటివి కొన్ని మన వాళ్ళు వాడుతుంటారు గదా! వాటితో సమానంగా పనిచేస్తుందా? వాటికంటే పవర్‌ఫుల్‌గా ఉంటదా ఇది? ఇప్పుడు మీరే చెప్పారు. అవును. మీకే డెమో కుబేర చేశానని. లక్ష్మి అని ఒకటుంటది. ఇట్లాంటివి. మీకే డెమో అవును. చూయించానని చెప్పినిగ. అవును. అవును. ఎందుకంటే యెస్. దేని పవర్ దానిదే. ఓకే. సో, చిరంజీవి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్. అవును. అంతే అంతేగా. ఇగ. అచ్చచ్చ! ఓకే. మంచి ఉదాహరణ చెప్పారు అయితే. కనుక అంటే నా ప్రొడక్టే అని నేను అంటలేను. అదేలెండి. ఎవరిది వారిది ఎవరి కరెక్ట్. యోగం హ్మ్. అంతే. ఓకే. అట్లాగే గురుగారు మన అందరికి గ్రహ దోషాలుంటాయి. అవును. సో, ఆ గ్రహ దోషాలు తొలగించడంలో దీనికేమన్నా పాత్ర ఉంటదా? ఖచ్చితంగా ఆ! గురువు, శని మనకి ఇవి రెండే పెద్ద గ్రహాలు. అవును. గురుగ్రహము, శనిగ్రహము ఇవి 2 ఇచ్చేటువంటి రిజల్ట్ ఏ గ్రహం ఇవ్వదు. ఓకే. ఓకే. ఈ గురువు, శని ఈ 2 గ్రహాల కలయికనే అది. ఆ! గురు, లక్ష్మీ లాకెట్. సో, అట్లాగే శని దోష ప్రభావం గూడా తగ్గుతుందా దీనికి? ఖచ్చితంగా. ఆ! ఖచ్చితంగా శనికి సంబంధించినటువంటి దోషాలు కూడా తొలగుతాయి. ఓకే. మరొక విషయం ఏమిటి అంటే ఇది సర్వసిద్ధి బ్రాస్లెట్ ఇది.
ఆ! ఓహ్! ఓకే. అబ్బా! భలే ఉంది. ఇది చాలా అందంగా చక్కగా ఉంది. ఇది చాలా తక్కువ రేట్‌లో ఆ! మనకు ఇవి 2 ప్రొడక్ట్స్ ఎందుకు అంటే ఎస్పెషల్లీ జనాలు నిజంగా ఎన్నో పూజలు గాని, భలే ఉందండి అసలు. చాలా అది బాగుంది. ఒరిజినల్ గోల్డ్ లాగా ఉంటుంది. అది 1 అవును. ఇయర్ దాకా దాని కలర్ పోదు, ఏది పోదు. ఒరిజినల్ నేపాల్ నుండి తెప్పించినటువంటి రుద్రాక్షలు. అచ్చా! ఓకే. ప్యూర్ ఆ! మరి ఒరిజినల్ రుద్రాక్షలు చాలా ఖరీదంటారు గదండీ! 100% ఉంటవి. మనం ఆ! వీరికి చాలా అంటే మనం ఇక్కడ అంటే ఓపెన్‌గా చెప్తున్నా, నేను అదేలెండి. అవును. బిజినెస్ చేయటం లేదు. కరెక్ట్. వీరు తెలిసి తెలవక ఈ ఫేస్‌బుక్కులలో ఉన్నమాట చెప్తున్నా. అవును. ఈ మనదేమిటి 10 రోజులలో మన వాడైతే 12 గంటలలోనే రిజల్ట్ అన్నాడు. 12 ఆ! గంటలలోనే వశీకరణ అన్నాడు. అవును. నేను ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే చెప్పండి అన్నాడు. అన్న ఆ! తర్వాత మాకిట్లా ప్రాబ్లమ్ ఉంది అది ఇది అన్న తర్వాత ఆ! కనీసం నేను అనేది ఏందంటే నా పాయింటు ఆ! నా లగ్నం గాని, నా లగ్నానికి సంబంధించినటువంటి స్వభావం గాని, నేనెప్పుడు ఏ విధంగా ఉంటాను అనేటువంటి పరిస్థితి గాని, లేదా నా యొక్క యాటిట్యూడ్ గాని, ఆ! నాకెప్పుడు వివాహం జరిగిందని గాని, ఆ! నాకెప్పుడు సంతానం జరిగిందని గాని, జరుగుతుంది అని గాని, ఇలాంటి విషయాలు ఏది చెప్పకుండా ఒకటే పాట. మీకు బాగాలేదు, మీకిట్లా ఉంది, మీకు నరదిష్టి ఉంది, మీకు నా పాటుంది, ఈ పాటుందని చెప్పి అన్నారు. భలే ఉంది. అంటే పెట్టుకోకుండా ఉండలేకపోతున్నా దీన్ని. అంత బాగుంది. నేను పెడతా. యాహ్! ఓకే. అయితే ఆ! ఈ విధంగా వారు చెప్పడము నాకు బాధాకరంగా అనిపించింది. అంటే కొందరు తెలిసి తెలవక కాల్ చేస్తారు, మోసపోతారు. ఓకే. సబ్జెక్టు అనేటువంటిది నేను చెప్తున్నా. సబ్జెక్ట్‌తో మాట్లాడేటువంటి వారు, సబ్జెక్ట్ ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారితో మాట్లాడండి. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్ గురూజీ. అంటే కనుక యాహ్! ఇప్పుడు తెల్ల చీర కట్టిందల్లా నా పెళ్ళామే అన్నట్టుగా అవును. ధోతి కట్టినోళ్ళందరూ గురువుగారులుగా అయిపోరు. కాలేరు అందరూ గదా! ఆస్ట్రాలజీ చెప్పరు. అవును. ఇక్కడ పంచాంగం వేరు, ఆస్ట్రాలజీ వేరు. నేను అవును. అంతకుముందు లాస్ట్ కరెక్ట్. టైమ్ కరెక్ట్. చెప్పా, ఇప్పుడు అవును. చెప్తున్నా. నిజం. నిజం. పెళ్ళికి ముహూర్తాలు పెట్టడం వేరు, వేరు. ఆస్ట్రాలజీ వేరు. వేరు. అది గమనించండి. అవును. అట్లా కనుక ఎవరైతే అదొచ్చేసి మనకు రుద్రాక్షలు. అవునండి. శనికి సంబంధించి శనైశ్వరుని యొక్క అనుగ్రహం పొందాలి అని అనుకునేటువంటి వారు, గురువు యొక్క అనుగ్రహం పొందాలి అనుకునేటువంటి వారు. హ్మ్. అది బ్రాస్లెట్. అది గోల్డ్ రిలేటెడ్‌గా ఎక్సలెంట్ రిజల్ట్ సూపర్ ఉంటుంది. సర్వసిద్ధి బ్రాస్లెట్ అది. ఓకే. సర్వసిద్ధి. సర్వసిద్ధి బ్రాస్లెట్. ఓకే. సర్వము కూడా మనకు సిద్ధించేటువంటి యోగాలు ఉండేటువంటి బ్రాస్లెట్ అది. ఓకే. సో, అది ఒక ప్రొడక్ట్ మంచిదే. ఇప్పుడు మీరు ధరించినటువంటి ఇవి ధరించింది. 2 కూడా చాలా అంటే చాలా ఆసమ్, ఎక్సలెంట్ ఓకే. అంతే. సో, ఈ అంటే రుద్రాక్షలంటే శివుడి కన్నులు అంటారు. శివుడి కళ్ళే అవును. రుద్రాక్షలు అన్నట్టుగా చెప్తారు. అవును. సో, ఈ రుద్రాక్షల్లో శివుడి యొక్క శక్తి మొత్తాన్ని నిక్షిప్తం చేశాయి. మృత్యుంజయ మంత్రాన్ని సుమారుగా ఒక 24,000 సార్లు కూడా జపం చేసి, దాన్ని హోమం చేసి, బా! అంటే అపమృత్యు నివారణ సిద్ధ్యర్థము. ఆ! సో, అష్టమ శని దోష నివారణ సిద్ధ్యర్థము ఏది సింహరాశి, మేషరాశి ఏలినాటి శని దోష నివారణ సిద్ధ్యర్థము. ఓకే. అదేవిధంగా ధనస్సు అర్ధాష్టమ శని దోష నివారణ, కన్య సప్తమ శని దోష నివారణ సిద్ధ్యర్థం. ఆ! కనుక ఇవి ఆ విధంగా సంకల్పం చేసి ఎవరి గోత్రనామాలపై వారికి మరలా కూడా హోమాది కార్యక్రమాలు చేసి వారికి పంపించడం జరుగుతుంది. ఈ బ్రాస్లెట్ ఏ చేతికి పెట్టుకోవాలి గురుగారు? రైట్ అండి. కుడి చేతికి. అవును. ఓకే. అంటే ఆన్‌లైన్‌లో చాలా డౌట్‌లొస్తాయి. మన వాళ్ళు దీపం ఎటుబట్టి వెలగాలి, ఒత్తి ఇట్లాంటివి కూడా డౌట్లు అడుగుతుంటారు మన వాళ్ళు. అందుకని రైట్ సైడ్